త్రివేణి సంఘం నుంచి అయోధ్య వెళ్లాలంటే నాకు తెలిసిన 2 దారులున్నాయి. అవేమిటో చెప్తా, వీడియో చివరి వరకు చూసేయండి. వెల్కమ్ టు గోదావరి టాక్స్. త్రివేణి సంఘంలో హోలీ డిప్ కంప్లీట్ చేసుకుని 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న జూసీ రైల్వే స్టేషన్, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో బస్ స్టాండ్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ట్రైన్ 6 PM కు ఉంది. సో వెయిట్ చేయలేక బస్ స్టాప్ కి వెళ్లి అక్కడ నుంచి అయోధ్య స్టార్ట్ అయ్యాము. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్. 3 to 4 అవర్స్ అన్నది కాస్త ట్రాఫిక్ జామ్ అండ్ డైవర్షన్స్ వలన 8 అవర్స్ పైగానే పట్టింది. బస్ లో వెయిట్ చేసి ఫైనల్ గా అయోధ్య రీచ్ అయ్యాము. మనకి అక్కడ 25 రూపీస్ పర్ పర్సన్ కే ఎలక్ట్రిక్ ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. టెంపుల్ నియర్ బై తీసుకువెళ్లి డ్రాప్ చేస్తారు. అక్కడ ఎవరో 10 కల్లా టెంపుల్ క్లోజ్ అన్నారు. స్పీడ్ గా వాకింగ్ స్టార్ట్ చేస్తే ఈ క్రౌడ్ లో ఎంత దూరం వెళ్తున్నామో కూడా తెలియలేదు. అలానే టెంపుల్స్ దగ్గర మనకి సేఫ్టీ లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ టెంపుల్స్ లోకి ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అలౌ చేస్తున్నారు. టెంపుల్స్ విజువల్స్ చూస్తే చాలా పీస్ఫుల్ గా ఎంతో బాగుంది. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, కానీ చాలా వరకు కంప్లీట్ అయింది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. పీస్ఫుల్ గా శ్రీరాముడి దర్శనం కంప్లీట్ చేసుకుని బయట భక్తులందరిలానే టెంపుల్ విజువల్స్ చూస్తూ అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసి అక్కడే థాలీ ఫుడ్ తిన్నాము. ఇంకా అక్కడ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ చూస్తే అస్సలు ఊహించలేదు. స్టేషన్ చాలా పెద్దది, అలానే క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారు. ఈ క్రౌడ్ లో వారణాసి ఎట్లా రీచ్ అయ్యామో వాటి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్.